మూడవ ప్రపంచ యుద్ధం రాజకీయాల కోసం కాదు, నీళ్ల కోసం జరుగుతుంది. 1980లో ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ జనరల్ బౌత్రోస్ ఘలీ చెప్పిన మాట ఇది. ఆయన ఒక్కడే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎందరో దౌత్యవేత్తలు, సైంటిస్టుల అంచనా కూడా అదే. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్లో అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటివరకు ఇరాన్ టార్గెట్ గల్ఫ్ దేశాల చమురు క్షేత్రాలే అని భావించిన టెహ్రాన్ అసలు లక్ష్యం గల్ఫ్ దేశాల నీటి శుద్ధి కేంద్రాలే అని తేలిపోయింది. బహ్రెయిన్లోని నీటి శుద్ధి కేంద్రంపై జరిగిన దాడి గల్ఫ్ దేశాలన్నింటినీ నిలువున వణికించేస్తోంది. ఇరాన్ ఇదే దూకుడు కొనసాగిస్తే గల్ఫ్ దేశాల గొంతెండిపోవడం ఖాయం. ఆ పరిస్థితులే వస్తే యుద్ధం విధ్వంసక మలుపు తిరగడమూ ఖాయమే. ఇంతకు ఇప్పటివరకు చమురు క్షేత్రాలనే టార్గెట్ చేసిన ఇరాన్ సడన్గా నీటి శుద్ధి కేంద్రాల వైపు ఎందుకు దృష్టిపెట్టింది? ఈ దాడులు నిజంగానే మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయబోతున్నాయా? లెట్స్ వాచ్. ఇరాన్ అమెరికా యుద్ధం వరల్డ్ వార్గా మారబోతోందా? నీటి శుద్ధి కేంద్రాలపై దాడి విధ్వంసానికి దారితీస్తుందా? డీశాలినేషన్ ప్లాంట్లపై దాడి వెనుక ఇరాన్ వ్యూహం ఏంటి? గల్ఫ్ దేశాల బలం ఏంటి? ఈ ప్రశ్నకు సింపుల్ గా చమురు అని చెబుతాం. నిజమే, యావత్ ప్రపంచాన్ని నడిపించే చమురు నిక్షేపాలే గల్ఫ్ దేశాలకు తిరుగులేని బలం. మరి బలహీనత? చాలా మందికి ఈ ప్రశ్న నాన్ సెన్స్ లా అనిపిస్తుంది. చమురు నిక్షేపాలతో ఆర్థికంగా తిరుగులేని పొజిషన్ లో ఉన్న దేశాలకు బలహీనతలేముంటాయి అనుకుంటారు. కానీ అన్నింటినీ డబ్బుతో కొనలేము అనడానికి ఉదాహరణ గల్ఫ్ దేశాలే. ఆ దేశాల బలహీనత దాహం తీర్చే గుక్కడి నీళ్లే. ఇరాన్ అమెరికా యుద్ధం గల్ఫ్ దేశ ఆ బలహీనతను బయటపెట్టింది. ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధమే కనుక జరిగితే అది నీటి కోసమేనని పలువురు నిపుణులు చాలా కాలంగా చెబుతూనే ఉన్నారు. భవిష్యత్తులో తాగునీటి కొరత అంత తీవ్రంగా ఉంటుందని దీని అర్థం. ఎడారి ప్రాంతం గల్ఫ్ దేశాల్లో ఇప్పటికే నీటి కొరత చాలా తీవ్రంగా ఉంది. ఇరాన్ యుద్ధంలో భాగంగా నీటి శుద్ధి ప్లాంట్లు లక్ష్యంగా జరుగుతున్న దాడులు చూస్తుంటే తాగునీరు యుద్ధానికి లక్ష్యంగా మారుతుందనే విషయం స్పష్టమైపోతోంది. తమ నీటి శుద్ధి కేంద్రంపై దాడి చేశారని ఇరాన్ ఆరోపించగా తమ ప్లాంటుపైనే ఇరాన్ దాడి చేసిందని బహ్రెయిన్ తెలిపింది. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్లోబల్ మార్కెట్లు ఆతృతగా పర్షియన్ గల్ఫ్ ఇంధన మౌలిక సౌకర్యాలను పరిశీలించడం ప్రారంభించాయి. రియాలిటీలో మాత్రం యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రెండు ప్రాంతాల్లో దుర్బలమైన తాగునీటి అంశం అతిపెద్ద సమస్యగా మారింది. దీంతో రెండు వైపుల వారు ఆయా దేశాల్లోని నీటి వనరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే నీటి శుద్ధి ప్లాంట్లపై దాడులు ప్రారంభించారు. ఆయా దేశ పౌరులను తీవ్ర ఇక్కట్లలోకి నెట్టాలన్నది వారి వ్యూహంగా కనిపిస్తోంది. గల్ఫ్ దేశాల్లో తాగునీటి వనరులు చాలా తక్కువ. నదులు, పెద్ద సరస్సులు లేకపోవడంతో ఆ దేశాలు సముద్రపు నీటిలోని ఉప్పు, ఇతర ఖనిజాలను తొలగించి తాగునీటిగా మార్చుకుంటాయి. ఈ పద్ధతిని రివర్స్ ఓస్మోసిస్ అని పిలుస్తారు. ఈ ప్రక్రియలో నీటిని ప్రత్యేక మెంబ్రెయిన్ ఫిల్టర్ల ద్వారా పంపించి ఉప్పును వేరు చేస్తారు. ఈ విధంగా శుద్ధి చేసిన నీటిని ఇళ్లకు, పరిశ్రమలకు, హోటళ్లకు సరఫరా చేస్తారు. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్, ఖతార్ వంటి దేశాలు తమ తాగునీటి అవసరాల్లో 80% నుండి 90% వరకు డీశాలినేషన్ ప్రక్రియ ద్వారానే పొందుతున్నాయి. నీటి శుద్ధి ప్లాంట్లు అత్యంత ఖరీదైనవి, చాలా క్లిష్టమైన సాంకేతికతతో పనిచేస్తాయి. యుద్ధంలో భాగంగా శత్రు దేశాలు ఈ ప్లాంట్లపై క్షిపణి దాడులు చేసినా, వాటి విద్యుత్ వ్యవస్థను దెబ్బతీసినా గంటల వ్యవధిలోనే ఆయా దేశాల మంచినీటి సరఫరా నిలిచిపోతుంది. భారీగా చమురు నిల్వలు ఉన్నప్పటికీ తాగడానికి నీరు లేకపోతే జనజీవనం పూర్తిగా స్తంభించిపోతుంది. నిల్వ ఉంచిన నీరు కేవలం కొన్ని రోజులకు మాత్రమే సరిపోతుంది. ఆ తర్వాత ప్రజలు చుక్క తాగునీటి కోసం అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డీశాలినేషన్ ప్లాంట్లలో చాలా భాగం పర్షియన్ గల్ఫ్ తీర ప్రాంతాల్లోనే ఉన్నాయి. అందువల్ల యుద్ధ సమయంలో అవి సులువుగా క్షిపణి లేదా డ్రోన్ల దాడులకు గురయ్యే అవకాశం ఉంది. ఇటీవల జరిగిన దాడిలో దుబాయ్లోని జెబెల్లీ పోర్ట్ సమీపంలోని భారీ డీశాలినేషన్ ప్లాంట్కు దగ్గరలో క్షిపణులు పడ్డాయి. యుఏఈలోని ఫుజైరా F1 పవర్ అండ్ వాటర్ కాంప్లెక్స్, కువైట్లోని దోహా వెస్ట్ డీశాలినేషన్ ప్లాంట్ ప్రాంతాల్లో కూడా నష్టం జరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. అలాగే చాలా డీశాలినేషన్ ప్లాంట్లు విద్యుత్ కేంద్రాలతో అనుసంధానంగా ఉండడంతో విద్యుత్ స్టేషన్లపై దాడులు జరిగితే నీటి ఉత్పత్తి కూడా నిలిచిపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పలు నివేదికల ప్రకారం గల్ఫ్ ప్రాంతాల్లో తయారయ్యే డీశాలినేషన్ నీటిలో 90% వరకు కూడా కేవలం 56 ప్లాంట్ల నుంచే వస్తోంది. ఒకవేళ వాటిలో ఏదైనా పెద్ద ప్లాంట్ దెబ్బతింటే పరిస్థితి దారుణంగా మారుతుంది. నీటి సంక్షోభం గల్ఫ్ ప్రాంతాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ డీశాలినేషన్ ప్లాంట్లు పనిచేయకుండా పోతే కొద్ది రోజుల్లోనే పెద్ద నగరాల్లో తాగునీటి సంక్షోభం తలెత్తుతుంది. అందుకే గల్ఫ్ దేశాలకు చమురు కంటే డీశాలినేషన్ ప్లాంట్లే అత్యంత కీలకమని చెబుతున్నారు.
నిజానికి భౌతిక దాడులే కాదు, సముద్రపు నీటిలో చమురు ఒలికినా కూడా ప్లాంట్లు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. యుద్ధ సమయంలో చమురు ట్యాంకర్లు పేలిపోవడం, ఉద్దేశపూర్వకంగా సముద్రంలోకి వ్యర్థాలను వదలడం వల్ల డీశాలినేషన్ ప్లాంట్ల ఫిల్టర్లు పాడైపోతాయి. దీనివల్ల నీటి శుద్ధి ప్రక్రియ ఆగిపోతుంది. మరోవైపు ఆధునిక యుద్ధ తంత్రంలో భాగంగా సైబర్ దాడుల ద్వారా ఈ ప్లాంట్ల కంప్యూటర్ సిస్టమ్స్ హ్యాక్ చేసి నీటి సరఫరా నిలిపేయడం గానీ, నీటిలో రసాయనాలు కలిసేలా చేయడం వంటి ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. నీటి కొరత ఏర్పడితే అది కేవలం తాగునీటికే పరిమితం కాదు, పరిశ్రమలు, ఆసుపత్రులు, ఆహార ఉత్పత్తిపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్క ముక్కలో నీరు లేకపోతే ఒక దేశ ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే మిడిల్ ఈస్ట్ దేశాలు ఇప్పుడు తమ రక్షణ వ్యూహాల్లో నీటి భద్రతకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నాయి. భూగర్భంలో భారీ నీటి నిల్వలు కృత్రిమంగా నిర్మించడం వంటి చర్యలు చేపడుతున్నప్పటికీ యుద్ధం తీవ్రత పెరిగితే అవి ఎంతవరకు సరిపోతాయన్నది $1 మిలియన్ ప్రశ్నే. యుద్ధ నేపథ్యంలో ప్లాంట్లకు ప్రమాదం జరిగి నీటి సరఫరా ఆగిపోతే ఆహార సంక్షోభం మరింత పెరుగుతుంది. గల్ఫ్ దేశాలు 80-90% ఆహారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటాయి. నీరు లేకపోతే ఆహారం కూడా నిల్వ చేయలేరు. ఆరోగ్య బీమా కంపెనీలు యుద్ధ ప్రమాద కవరేజీ తొలగించడంతో సరుకు రవాణా కూడా ఆగిపోతోంది. మరోవైపు గల్ఫ్ దేశాలతో పోల్చుకుంటే ఇరాన్ పరిస్థితి భిన్నంగా ఉంది. ఆ దేశం తాగునీటి కోసం ప్రధానంగా డ్యాములు, భూగర్భ జలాల మీద ఆధారపడుతుంది. అందువల్ల తీర ప్రాంత డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు జరిగినా ఇరాన్కు పెద్ద నష్టం ఉండదు. ఇక్కడ తీవ్రంగా నష్టపోయేది గల్ఫ్ దేశాలే. జెనీవా ఒప్పందం ప్రకారం పౌరనీటి వనరులపై దాడి చేయడం యుద్ధ నేరం. అయినా ఇరాన్, గల్ఫ్ దేశాల మధ్య జరుగుతున్న ఈ ఘర్షణలో నీటి మౌలిక సదుపాయాలు ప్రధాన లక్ష్యాలుగా మారాయి. ఇక్కడ ఇరాన్ టార్గెట్ గల్ఫ్ దేశాలను ఒత్తిడిలోకి నెట్టేయడమే. గల్ఫ్ దేశాల నుంచి అమెరికా తమపై దాడులు చేయకుండా అడ్డుకునేలా ఆయా దేశాలను ఒత్తిడి చేయడమే టెహ్రాన్ టార్గెట్. మాపై దాడులకు అమెరికాను ప్రోత్సహిస్తే మీకు ఒక్క చుక్క కూడా నీరు లేకుండా చేస్తామని ఇండైరెక్ట్ గా బెదిరిస్తోంది. ఫ్యూచర్లో కూడా అమెరికాకు మద్దతు ఇవ్వకూడదని స్పష్టం చేస్తోంది. కానీ ఈ పరిస్థితులు మూడో ప్రపంచ యుద్ధానికి ఎలా దారితీస్తాయి? అసలు లెక్క ఇక్కడే ఉంది. నీరు లేక ప్రజలు చనిపోయే పరిస్థితి వస్తే ఆ దేశాలు తమ ఉనికి కోసం ఇరాన్పై పూర్తిస్థాయి యుద్ధానికి దిగుతాయి. ఇది కేవలం సరిహద్దు గొడవ కాగా జీవనమరణ సమస్యగా మారిపోతుంది. నీరు లేని కారణంగా గల్ఫ్ దేశాల నుంచి కోట్లాది మంది ప్రజలు వేరే దేశాలకు వలస వెళ్లాల్సి వస్తుంది. ఇంత పెద్ద ఎత్తున వలసలు జరిగితే పక్కనే ఉన్న యూరోప్, ఆసియా దేశాల్లో సామాజిక అస్థిరత ఏర్పడుతుంది. ఇది దేశాల మధ్య అంతర్గత, బాహ్య యుద్ధాలకు దారితీస్తుంది. అంతేకాదు, గల్ఫ్ దేశాల్లో నీటి యుద్ధం మొదలైతే అది ప్రపంచంలోని ఇతర వివాదాస్పద నీటి వనరుల దగ్గర కూడా మంటలు పుట్టిస్తుంది. ఉదాహరణకు ఈజిప్ట్, ఇథియోపియా మధ్య ఉన్న నైలు నది వివాదం యుద్ధంగా మారొచ్చు. భారత్, పాకిస్తాన్ మధ్య సింధు వివాదం కూడా భీకర యుద్ధంగా మారొచ్చు. పాకిస్తాన్ ఇప్పటికే సింధు జలాల విషయంలో భారత్తో యుద్ధానికి సిద్ధమంటోంది. ఇదే సమయంలో భారత్, చైనా మధ్య బ్రహ్మపుత్ర వివాదం కూడా ముదరొచ్చు. ఓ చోట యుద్ధం మొదలైతే మిగిలిన దేశాలు కూడా తమ నీటి ప్రయోజనాల కోసం పాత గొడవల్ని యుద్ధాలుగా మార్చే ప్రమాదం ఉంది. కాబట్టి గల్ఫ్ దేశాల నీటి ప్లాంట్లపై దాడి అనేది కేవలం మౌలిక సదుపాయాల ధ్వంసం కాదు. అది ప్రపంచ ఇంధన సరఫరాను ఆపేసే, అగ్రరాజ్యాలను నేరుగా ఘర్షణలోకి నెట్టేసే ఓ ట్రిగ్గర్ పాయింట్. అందుకే రక్షణ నిపుణులు దీనిని మూడో ప్రపంచ యుద్ధానికి నాందిగా పరిగణిస్తున్నారు.